బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా డేంజర్ బెల్స్. దేశంలోనే 24 గంటల్లో 7 మృతి, ఆందోళన కలిగిస్తున్న కేసులు. వీడియోలో తెలుసుకుందాం. అమ్మ బాబోయ్, గత 24 గంటల్లో కరోనాతో 7 మృతి. యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే, కరోనా వైరస్ దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 276 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా 7 మృతి చెందారు. ఈ యాక్టివ్ కేసుల సంఖ్య 4302కు పెరిగింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. అయితే 3281 మంది రోగులు కూడా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు కూడా చెప్పారు. మహారాష్ట్రలో 4, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్లో 1 మరణం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 44 మంది కోవిడ్తో మృతి చెందారు. కేరళలో అత్యధికంగా 1373 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 510, ఢిల్లీలో 457, గుజరాత్లో 461, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే 31, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ మైల్డ్ వేరియంట్ అని, ప్రజల్లో హార్ట్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. సో దేశంలో అయితే కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. ప్రజలందరూ అయితే మాస్క్ అయితే కంపల్సరీగా ధరించండి. 24 గంటల్లో అయితే 7 మృత్యువాత పడ్డట్టయితే ఈ న్యూస్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.